పేరు కిరణ్. మాది జువ్వలదిన్న ఎస్సీ కాలనీ. నిన్న సోషల్ మీడియాలో కానీ అట్లాగే కొన్ని న్యూస్ పేపర్స్లో పెద్ద ఎత్తున ఒక న్యూస్ ప్రచురితమైంది. ఆ న్యూస్ అంతా కూడా చక్కర్లు కొట్టింది. మేము గ్రామస్తులమైనటువంటి వాళ్ళం కొన్ని విషయాలు మీడియా అంటే నిన్న వచ్చినటువంటి అంశాలపైన కొంత స్పష్టత ఇవ్వాలని ఈరోజు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఘటన అంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ అని చెప్పి కొన్ని పేపర్లో వచ్చింది. కొన్ని చోట్లేమో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య దాడి అని వచ్చింది. అయితే ఇవన్నీ ఒక భాగం. మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం, మొత్తం ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలు ఉన్నాయి. ఈ 60 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం మేము అక్కడ ఉన్నటువంటి యువకులందరం కూడా ఒక టీమ్గా ఉండి వర్క్ చేస్తూ ఉంటాం. అక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం వైసీపీ టీడీపీనే కాదు, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఈ విఆర్ఏ అంటే నిన్న దాడి జరిగిందని కొంత రక్తగాయాలే అని చెప్పి చూపిస్తూ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఒక ఆమె మాట్లాడింది మీడియాలో. మహిళా దినోత్సవం రోజునే ఒక మహిళని వివస్త్రం చేశారని చెప్పి దుర్మార్గంగా మా ఎస్సీ కాలనీ యువత గురించి కానీ ఎస్సీ కాలనీ వాసుల గురించి కానీ చాలా దుర్మార్గంగా మాట్లాడారు. వాళ్ళు రాసినటువంటి రాతలు సరైనవి కావని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘర్షణకు ప్రధాన కారణం ఆ కుటుంబంలో దుగ్గిరాల పెనుగొండయ్య ఆయన అక్రమాలను బయటకు రాకుండా ఉండడం కోసం కొంతమందిని ఉద్దేశపూర్వకంగా బయట ప్రాంతాల నుంచి రౌడీ మోకం తీసుకొని వచ్చి 60 కుటుంబాల మీద రాళ్లతో దాడి చేసి కత్తులు తీసుకొని వచ్చి వీళ్ళందరి మీదకి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మేమున్నాం. ఒక అతనికి చెవు పైన కత్తి కాటు కూడా పడింది. నిన్న వీళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పోలీసులు ఇరుపక్షాలను కూడా అన్ని వివరాలు తీసుకున్నారు. అయితే ఏకపక్షంగా దీనంతటి కారణం కావలి ఎమ్మెల్యే అనో లేదంటే కొంతమంది యువకులను రౌడీలను ఇట్లా రాయడం సరైనది కాదు. విఆర్ఏ తన అక్రమాలని కాపాడుకోవడం కోసమే ఇట్లాంటి వార్తలన్నీ కూడా ప్రచురితం అయ్యాయి. నిన్న ఆమె మాట్లాడింది. దుగ్గిరాల పెనుగొండయ్య, ఆయన భార్య దుగ్గిరాల శ్రీదేవమ్మ, అట్లా వాళ్ళ కుమారుడు దుగ్గిరాల ప్రసాద్ బాబు, మధుబాబు, బయట నుంచి వచ్చినటువంటి రౌడీ మొక్కలు, ఆ వివరాలన్నీ కూడా మేము పోలీసుకి ఇచ్చాం. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బైకులు, మా దగ్గర కూడా వాళ్ళ కత్తులు తీసుకొని వచ్చినటువంటి వీడియోలు కూడా నిన్న పోలీసులకి మేము ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో విఆర్ఏ చేసినటువంటి అక్రమాలు గత కొంతకాలంగా అంటే 7-8 సంవత్సరాల కాలంగా అతను పాఠశాల పక్కన ఉన్నటువంటి మార్గాన్ని ఆక్రమించున్నాడు. ఆ మార్గం ఇప్పటికీ మేము ఉపయోగించుకునేటటువంటిదే. ఎప్పటి నుంచో మా పూర్వీకుల నుంచి అది రోడ్డు మార్గమే. అయితే గతంలో సిమెంట్ రోడ్లు లేవు. జువ్వలదిన్నె గతంలో బేదా మస్తాన్ రావు గారు జువ్వలదిన్నెని దత్తత తీసుకున్నప్పుడు గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు. అప్పుడు వెయ్యిగా కొంత సిమెంట్ రోడ్లు వేయకుండా ఎక్కడెక్కడైతే నిలిచిపోయాయో ఆ ప్రాంతంలో రోడ్లు వేసేటటువంటి పని ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తూ వచ్చినప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఎస్సీ కాలనీలో విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ మా ప్రాంతంలో 2 ప్రాంతాల్లో ఇంకా సీసీ రోడ్లు వేయాల్సి ఉంది, ఆ రోడ్లు నిర్మించేదానికి మీరు సహకారం ఇవ్వండి అని మేమంతా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు నిర్మాణం జరగకుండా ఈయన అడ్డుకున్నాడు. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే అతను ఏదైతే ఒక సర్వే నెంబర్ చెప్తున్నాడు, ఈ భూమి నాది, ఈ పట్టా పొలం అని చెప్పి చెప్తున్నాడు. ఆ సర్వే నెంబర్ 692, సర్వే నెంబర్ 692 డేగా పాపయ్య అనే ఆయన పేరు మీద ఉంటుంది. డేగా పాపయ్య అనే అతను ఎస్సీ కమ్యూనిటీ కాదు, ఈయనేమో ఎస్సీ కమ్యూనిటీ. మరి ఈయనకి వారసత్వంగా ఎట్లా వస్తుంది? ఎస్సీ కమ్యూనిటీ కాని వ్యక్తి ల్యాండ్ ఈయనకి వారసత్వంగా వచ్చిందని చెప్పి ఈరోజు రెవెన్యూ రికార్డులో ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ఆయన విఆర్ఏగా పనిచేయడం వల్ల కొంతమంది వ్యక్తుల భూములు ఆయన పేరుతో ఉన్నాయి. కానీ భూములు అనుభవించేది ఇక్కడ ఉన్నటువంటి వల్లే. ఈ పిడుగు శ్రీనివాసులు ఆయనకి 40 సెంట్లు భూమి ఉంటే అది ఆయన పేరుతో ఉంది, కానీ ఈ అనుభవంలో మాత్రం ఈ శ్రీనివాసులు ఉంటాడు. మేము పదే అధికారులను కలిస్తే వాళ్ళు మాత్రం ఆ పేరు మార్చట్లే, కానీ ఇప్పటికీ రికార్డుల్లో ఆయన పేరు ఉంది. ఆయన క్రాప్ లోన్లన్నీ ఆయన తెచ్చుకుంటాడు, భూమి అనుభవించేదా మేము. శ్మశానంకి వెళ్ళే దారిని ఎక్కడైనా దారిగానే ఉంటుంది రెవెన్యూ రికార్డులో. కానీ ఈరోజు జువ్వలదిన్నె ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశానం 5 ఎకరాల 70 సెంట్లు. ఈ శ్మశాన భూమి దారి ఏదైతే ఉందో ఆ దారి దుగ్గిరాల పెనుగొండ అనే పేరు మీద ఉంటుంది. ఎక్కడైనా దారులు వాళ్ళ పేరు మీదకి ఎక్కించుకునేటటువంటి చరిత్ర మనం ఒకసారి చూస్తే ఇట్లాంటివన్నీ అంటే రెవెన్యూలో వర్క్ చేస్తే
ఆ గ్రామం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ, లేదంటే 40 సెంట్లు 50 సెంట్లు ఉన్నటువంటి భూములన్నీ ఆయన పేరు మీదకి వచ్చేస్తాయా? ఆయన ఇంటి పక్కన ఉండే పాఠశాల భూమి ఆయన అయిపోద్దా? గతంలో పాఠశాల భూమిని కూడా ఆయన ఆక్రమించుంటే అప్పుడు ఉన్నటువంటి ఎండిఓ గారు కనకదుర్గ మేడం గారిని తీసుకొని వచ్చి విజిట్ చేయించి వాళ్ళని వికెట్ చేయించి ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టించాం పాఠశాలది. అంటే ఆయన గురించి చెప్తూ పోతే ఇట్లాంటి అక్రమాలు అనేకం ఉన్నాయి. మేము అన్ని ఎవిడెన్స్ తో సహా ఏ సర్వే నెంబర్లో ఆయన ఎంత ల్యాండ్ ఆక్యుపై చేశారు, ఏ సర్వే నెంబర్లో ఆయన పేరుని ఎట్లా ఎంట్రీ చేసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, పదే అర్జీలు ఇచ్చాం, సిసిఎల్ఏ దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టులో అతనైతే కొంతమందిని ఇబ్బంది పెడుతూ కొన్ని కేసులు కూడా వేస్తున్నారు. ఇదంతా ఎప్పుడు 7-8 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. గ్రామంలో 60 కుటుంబాలు ఒకవైపు ఉన్నాయి, ఒక్క కుటుంబం మాత్రమే వాళ్ళది. టీడీపీకి సంబంధించినటువంటి అన్ని కుటుంబాలు కూడా ఈ యాక్టివిటీలో భాగమై ఉన్నాయి. ఏది ఈయన ఆక్రమించినటువంటి ఈ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఈ 60 కుటుంబాలు ఒకే ఘాటి నుండి అతనికి నచ్చజెప్పేందుకు చూస్తున్నాయి. మన గ్రామంలో ఉండేటటువంటి అందులో మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత హుందాగా వ్యవహరించే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని పదే ఆయన్ని వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళు అడిగినప్పటికీ ఆయన అట్లా లేదు, మీరంతా ఏదైనా ఉంటే నేను చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఈ రోజు ఉంటుంది, రేపు ఇంకొక మన పార్టీ వస్తుంది, నా పార్టీ వచ్చినప్పుడు ఈ 60 కుటుంబాలను ఏరేస్తా ఆయన డైలాగ్ ప్రతిరోజు అనేది. ఈ రోజు ఉదయం కూడా మేము మీ అంత చూస్తాం, వచ్చేది మా ప్రభుత్వమే అంటే మాకు సంబంధం లేదు ఆ అంశం. ప్రభుత్వం ఎవరు వచ్చినా ఈ 60 కుటుంబాల్లో ఎవరు చీలికి తేలేరు. ఎస్సీల మధ్య చీలికి తీసుకొని వచ్చి ఆయన పబ్బం కడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత వాలంటీర్లు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. అక్కడ దుగ్గిరాల పెనుగొండయ్య కొడుకు దుగ్గిరాల ప్రసాద్ బాబు అనే అతను సిఆర్పి, ఆయన జీతం నెలకి 21,000. ప్రభుత్వ విద్యా మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. వాళ్ళ భార్య ప్రసాద్ బాబు వాళ్ళ భార్య కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వార్డెన్ గా వర్క్ చేస్తారు. మరి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు వాళ్ళు. కానీ ఈ రోజుకి వాళ్ళు రైస్ కార్డు ఉంది, రైస్ కార్డు ద్వారా వాళ్ళు నెలకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం తీసుకుంటున్నారు. నిజంగా అంత దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళైతే మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ వాలంటీర్స్ కానీ వాళ్ళ రైస్ కార్డుని ఎప్పుడో ఇనెలిజిబుల్ చేయొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏ రోజు అటువంటి ప్రయత్నాలు, కక్ష సాధింపు యాక్టివిటీలు మేము చెయ్యం. అక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా డిగ్రీలు పీజీలు చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడ్వకేట్స్ గా కూడా ఉన్నాం కొంతమందిని. మేము వాళ్ళకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఎంతసేపటికి దీన్ని రాజకీయ వివాదంగా మార్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి దాంట్లో ఆమెను వివస్త్రణ చేశారు, పావడాలు లాగారు, చీరలు లాగారు అని చెప్పి అత్యంత దుర్మార్గంగా మాట్లాడింది. ఆమెను వంతపడుతూ కొంతమంది అవన్నీ కూడా ట్రోల్ చేశారు. ఈ సందర్భంగా కొంత మాకు హెల్ప్ చేసినటువంటిది అంటే యువకులు చదువుకున్నటువంటి ఇంతమంది వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, వీళ్ళు అడిగే రిక్వెస్ట్ మంచిదని చెప్పి 6 నెలల క్రితం కావాలి ఎమ్మెల్యే గారు రోడ్డు శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చి మీ గ్రామంలో ఇప్పటికి చాలా రోడ్లు ఉన్నాయి, ఈ 2 ముక్కలు వేయడం పెద్ద సమస్య కాదని చెప్పి ఓ 20 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేస్తూ ఒక ఆర్డర్ కూడా ఇప్పించారు. ఆ రోజు ఆ రోడ్డుని వేసే దాంట్లో ఈయన అడ్డుపడుతూ అందరితోటి తగాదులు పెట్టుకుంటా ఉన్నాడు. మేము ఏ సర్వే నెంబర్లు ఏంటనే వివరాలు కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ గారు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, మేము పదే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ. అయితే మా పోరాటం అయితే ఆగదు, మేమేమి ఘర్షణల వాతావరణం మాకు ఆసక్తి లేదు, మేము శాంతియుతంగానే వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆక్రమణలు సరైంది కాదు, అక్రమాలు చేయడం సరికాదని చెప్పి చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఈ వాస్తవ విషయాలని మీ దృష్టికి తీసుకొని రావాలనే మేము ఈ రోజు ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాం. ఎస్ఐ కాలనీ నిన్న జువల్దిన్లో ఘర్షణ అని చెప్పి టీవీలో ట్రోలింగ్లు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, అలాగే న్యూస్ పేపర్లో కూడా ట్రోలింగ్లు వచ్చాయి. దాని విషయంలో నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని అక్కడ ఉన్నాను. దాంట్లో నేను నిన్న ఉదయం మాకు సీసీ రోడ్ శాంక్షన్ అయింది అంటే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది అన్న ఆ విధానంలో మేము వేసుకోవాలని మేము ఒక ప్రొక్లైన్ తీసుకెళ్ళి అక్కడ అతను ఒక మండలం అడ్డం వేసి ఉంటే దాన్ని క్లీన్ చేసుకునే ఉద్దేశంతో వెళ్ళాం. క్లీన్ చేసుకుంటూ వెళ్తుండగా ఆయన చోటు దగ్గరికి వెళ్ళేసరికి నా మండలం తీయటానికి లేదు, నాది పట్టా పొలం, క్లీన్ చేయడానికి లేదని ఆయన భార్య వచ్చి ప్రొక్లైన్కి అడ్డం నిల్చున్నారు. ప్రొక్లైన్కి అడ్డం నిల్చుంటే ఈ అబ్బాయి పేరు పచ్చా వెంకట్రావు. మా ఇళ్ళకి వాలంటరీ, మా 50 ఇళ్ళకి, మా ఎస్సీ కాలనీ 50 ఇళ్ళకి వాలంటరీ అబ్బాయి. ఈ అబ్బాయి వచ్చేసి ఇది మనందరికి అవసరమైన దారి, దీన్ని రోడ్డు వేసుకుంటే బాగుంటుంది, దీన్ని మీరు ఆపకూడదు, ఆపొద్దు అని చెప్పి వాళ్ళని పక్కకు తీస్తూ ఉన్నాడు.
ఈ పక్కకు తీస్తూ ఉంటే వాళ్ళు దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మనవలు ఇంకా ఎవరో బయట వ్యక్తులు మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమే, ఒక ఏదో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు 67 వాళ్ళు ఉన్నాం అక్కడ. దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు, టీడీపీలు అందరూ ఉన్నాం. కానీ వాళ్ళు ఒక ఇల్లే ఒకటి, ఆ వీధి వాళ్ళకి అవసరం. దాని పక్కన ఒక తోట వస్తుంది. దారి అంటే ఎంత 3 అడుగులు వెడల్పు వస్తుంది అంతే. ఆ 3 అడుగుల వెడల్పులు అక్కడ ఏం పండటం లేదు. కానీ కావాలని వాళ్ళు వీళ్ళకి మేము ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి మేము ఇవ్వకూడదు. మాతోటి ఇంకొన్ని అంటే వాళ్ళు ఇప్పుడు మిత్రుడు కిరణ్ చెప్పినట్టు కొన్ని వివాదాలు అన్నిట్లో వివాదాలు వాళ్ళకి మాకు ఆ వివాదం ఉంది. ఈ మా శ్మశానం విషయంలో కానీ దానిట్లో ఇది మేము ఇవ్వకూడదని వాళ్ళకి ప్రిస్టేజ్ విషయంగా తీసుకొని మాకు ఆ దారిని ఇవ్వకుండా ఇప్పటికి 10 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ దారి ఉంటే మాకు మా పశువులు వెళ్ళేదానికి కానీ గిడ్డి తోలుకునేదానికి కానీ మేము ఏదన్నా దేవుణ్ణి ఉపయోగించుకునేదానికి చిన్న టెక్నికల్గా చెప్పాలంటే ఒక ఈశాన్య మూల అనేది కూడా మాకు మూసేస్తున్నారు వాళ్ళు గ్రామానికి. ఎవరన్నా మామూలుగా అంటే ఆ విషయం చెప్పేదానికి ఎవరన్నా వచ్చినప్పుడు మీరు ఈశాన్య మూల మూసేస్తుంది, మీ గ్రామం అభివృద్ధి చెందదు అని ఒక విధిగా చెబుతున్నా కూడా దానికి కూడా మేము మా పెద్దోళ్ళు అంటా ఉంటారు, మీకు అట్లా డెవలప్మెంట్ కాదు, ఒక మూల మూసేస్తుంది అని. కానీ ఆ దారి మా పూర్వీకుల నుంచి ఉంది. ఆ దారి ఉన్న దారిని బేదామస్తం గారు సీసీ రోడ్లు వేసేటప్పుడు అతను పాఠశాలకి దారి వదిలిపెట్టి అవతల ఉండింది దారి, అవతల ఉండింది అతని కంచె. కానీ సీసీ రోడ్లు వేసేటప్పుడు మళ్ళీ నాది ఇక్కడ ఉందని చెప్పి ఆ కంచె ఎత్తి అవతల ఇక్కడ వేయటం జరిగింది. అప్పటి నుంచి అతను ప్రత్యేకంగా చెప్పాలంటే అతను ఒక విఆర్ఏ అయ్యుండి అతను టీడీపీ కార్యకర్త. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వేసాడు ఆ కంచె యువతలకి అతను. అప్పుడు మేము వెళ్ళి తాగితే మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని కొద్ది రోజులు ఇబ్బంది పెట్టడం చేశాడు. అప్పటి నుంచి మేమేం చేయలేక నిరుత్సాహంగా గమ్ముకున్నాం. కానీ ఇప్పుడు మాకు సీసీ రోడ్ శాంక్షన్ అయింది, మీరు చేసుకోండి అయ్యా అంటే కాంట్రాక్టర్లు కూడా ఎవరు రానిట్లు. ఆయన కాంట్రాక్టర్లు వచ్చినా కూడా రావద్దు, మీరు నా కోర్టులో ఉంది, కేసు వేస్తాను మీ మీద వస్తే ఎవరైనా అని చెప్పి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అందుకని మేమే కొంత నిధులు మా గ్రామంలోని యువకులమే అందరం కొంత నిధులు ఏర్పాటు చేసుకొని దానికి అవసరమైన మెటీరియల్ ఎవరినో డొనేషన్ అడుక్కొని మేమే వేసుకోవాలని చెప్పి మేమే ఎవరు కూడా కూలీలను కూడా రానింటి అతను మేమే ఆ వర్క్ మనమన్నా ఫినిష్ చేసుకున్నాం, మనమే కష్టపడదామని. మా దారి ఇప్పుడు ఏర్పరచలేకపోతే మా జీవితంలో ఫ్యూచర్లో పిల్లలకు కూడా దారి ఉండదు, ఇలాగే మూసుకోబోద్ది దారి అన్న ఉద్దేశంతో ఆ దారిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేమే వెళ్ళాం. ఆ వెళ్ళిన క్రమంలో ఆ కుక్కలేని వాళ్ళ భార్య వచ్చి అదంతా మా ఆడవాళ్ళు అక్కడ 30 మంది వచ్చున్నారు. 60 ఏళ్ళలో 30 మంది మా ఆడవాళ్ళు ఉన్నారు, మాకు అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మా భార్యలు ఉన్నారు. మేము ఒక ఆడవాని 100 మందిలో పుట్టుకునే వ్యవస్థను ఎట్ట చేయగలం? ఆడవాళ్ళు వచ్చి ఆడవాని పక్కకు లాగారు. ఆడవాళ్ళు వచ్చేసి ఆమెనే ప్రొక్లైన్ కట్టడం నీకు అవసరమైంది మాకు అవసరమే అని చెప్పి ఆమెను పుట్టుకొని పక్కకు లాక్కైతే ఆమె వెళ్ళాల. ఆమె చీర కిందకి ఎదురేసుకుంటుంది ఆడవాళ్ళ ముందు. అటు చేసుకోవడం జరిగింది. కానీ అనేది మాత్రం పచ్చి అబద్ధం వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పే కట్టు కథలు ఎవరైనా వచ్చి చూసినా కనపడద్దు. అది మాకు 3 వీధులు ఉన్నాయి ఎస్ఐ కాలనీకి. పరమట వీధి ఉంది, బారుగా ఉంటుంది. సెంటర్లో అంబేద్కర్ స్టాట్యూ ఉంది, ఆ వీధి ఉంది, అదే నేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మేము వేసే వీధి సగమే ఉంది. ఇది ఎందుకు బారుగా ఉండదు? 2 వీధులు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే విషయం క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో అతనికి వెయ్యేది లేదు. అతనికి ఏం అక్కడ బంగారం పనటం ఆ దారిలో మామూలుగానే దారి అంతే, ఏం పనటం ఖాళీగానే ఉంది. అతనికి పోయేది కూడా అతను వాళ్ళ కొడుకులు కూడా మంచి చదువులు చదువుకున్నారు. పీజీ చదువుకున్నాడు ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి ఏదో బీఈడీ ఏదో చేస్తున్నారు. ఎట్లా ఆలోచించి గ్రామానికి అవసరమైన దారిని వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు అన్నట్టు మా పట్టా పొలం అన్నా కూడా మంచి ఉద్దేశంతో ఆ పొలాన్ని గ్రామానికి ఇవ్వచ్చు మంచి ఉద్దేశంతో. కానీ వాళ్ళు అలా చేయటం ఈ 60 కుటుంబాల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఏ కాడికి మన కిందకి రావాలి, వీళ్ళు మనం చెప్పినట్టు తినాలి, వాళ్ళకేంది మనం ఇచ్చేది అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. దీంట్లో ఇతర రాజకీయ పార్టీలకి ఒక రాజకీయ పార్టీ చేసేటప్పుడు 60 ఏళ్ళలో ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఉంటుంది? అన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పింది అందరూ వైసీపీ వాళ్ళు వాలంటీర్లు అని చెప్పడం అది పచ్చి అబద్ధం. ఆమెను ఎవరు మహిళా దినోత్సవం రోజు ఆమెను ఎవరు వ్యవస్థలను చేయలేదు. అక్కడ అందరూ పల్లెటూరు, అదేం సిటీ కాదు. అందరూ కడుపుకు అన్నం తినేవాళ్ళు అక్కడ ఉండేది, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఆమెను అలా చేయలేదు. వాళ్ళు పచ్చి కట్టుకథలు. వాళ్ళు మా వాళ్ళు తర్వాత ఆ నెట్లాట్లో వాళ్ళు రాళ్ళు తీసుకొని ఫస్ట్ నన్నే కొట్టారు. ఇక్కడ నాకు గాయమైంది, నిన్న వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, కంప్లైంట్లో నా పేరు కూడా ఉంది. తర్వాత ఈ అబ్బాయి వెళ్ళి నెట్టే క్రమంలో తర్వాత ఈ అబ్బాయితో కర్రతో దాడి చేశారు. తర్వాత ఈయన కత్తితో నరికారు శివ మీద. అప్పుడు వాళ్ళు కర్రలు ఇసురుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకే గాయాలని వీళ్ళకే గాయాలని జరిగింది. అంతేగాని ఏదో వాళ్ళనే కావాలని పోయి పట్టడం అనేది, ఆమెను వ్యవస్థను చేయటం అనేది అది చాలా తప్పు.
వాళ్ళు వీళ్ళు తోసుకున్న క్రమంలో వాళ్ళు చేజారారు, వీళ్ళు పొట్టలో వీళ్ళు నెట్టుకోవడం జరిగింది. దాంట్లో గాయాలు, ఇద్దరికి గాయాలు అయినాయి. అది జరిగింది నిన్న ప్రత్యక్షంగా. అంతేగాని కొన్ని ఇలా ఒక ఏకపక్షంగా రాయటం అలా కాదు. జరిగిన వాస్తవం ఇది. మీరు ఎవరు వచ్చినా, న్యూస్ ఛానల్లో వచ్చినా కూడా ఇదే జరుగుద్ది. థ్యాంక్ యూ సార్.